Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. నాగదుర్గ అంటే మాకు సాంగ్స్ గుర్తొస్తాయి, ఆ డాన్స్ గుర్తొస్తుంది. అసలు మీ ఆర్ట్ ఏంటి, మీ డాన్స్ ఏంటి, మీరు చేసిన సాంగ్స్ ఏంటి, అండ్ మీరు తీస్తున్న సినిమా ఏంటి, అసలు సంబంధం లేకుండా ఉంది. ఇది నా ఫస్ట్ డెబ్యూట్ మూవీ అండి. కొత్తగా వచ్చిన అమ్మాయికి ఒక ఫీమేల్ సెంట్రిక్ లాంటి స్టోరీ పడడం అనేది చాలా కష్టం. ఏం నచ్చి ఈ సినిమా కొనుక్కున్నారు మీరు? ఏ ఎడ్యుకేషన్ పరంగా చెప్పిన కొన్ని అర్థం కానివి ఉంటాయి, అలాంటివి ఇలా మూవీతోని చెప్తే చాలా బాగా అర్థమవుతుంది అనే ఒక థాట్తోని ఒక అద్భుతమైన ఒక టాపిక్ మీద ఇలాంటి సినిమా చేస్తూ ఉన్నప్పుడు, అది కూడా డెబ్యూ మూవీ, ఈ సినిమాని ఆదరిస్తారా అన్న డౌట్ మీకు రాలేదా? సాంగ్ వరకు డాన్స్ అది ఓకే, కానీ నాకు ఆడిషన్ అనేది కూడా తీసుకోకుండా నన్ను ఎంచుకున్నారు ఈ మూవీకి. మంచి మూవీని జనాలు ఆదరిస్తారనే ఒక థాట్తోనే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. చెడు స్ప్రెడ్ అయినంత మంచి తొందరగా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు, కానీ ఏంటమ్మా నీ క్యారెక్టర్ ఏంటి అక్షిత? నా క్యారెక్టర్ ధరణి. భూమి ఎంత స్ట్రాంగో నేను కూడా ఈ 5 మెంబర్స్లో నేను కూడా అంతే స్ట్రాంగ్. అంటే నీ క్యారెక్టర్ ఏంటమ్మా? గంగాజల. గంగాజల అంటే వాటర్. అవునా, వాటర్. ఫిల్మ్ ఇండస్ట్రీకి కంప్లీట్ గా వెళ్ళిపోతున్నట్ట నాగదుర్గ అంటే. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఆఫర్స్? చాలా మూవీస్ వచ్చాయి, పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి పెద్ద మూవీస్ వచ్చాయి, కానీ అప్పుడు ఐ వాజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఇండస్ట్రీ. అంటే తెలుగు అమ్మాయి రావాలంటే ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలిసిందే కాబట్టి, సో నేను ఆ థాట్లోనే కొంచెం అందులో ఒక ఐడెంటిటీ వచ్చాక, సో దీనికన్నా పెద్ద ఐడెంటిటీ నాగదుర్గ ఎన్ని మూవీస్ చేసినా గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అండి, అంతే. అక్షిత నువ్వేం మాట్లాడవా? ఇది ఫస్ట్ టైమా? చాలా రాజసాబ్, నేను రెడీ. అవునా, వీళ్ళంతా పాన్ ఇండియా అండి, మేమే చూపిస్తాం. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా ఏమైనా? మరి ఈ సినిమా చేస్తూ ఉన్నప్పుడు మీలో ఏమైనా నేచర్కి సంబంధించి నేను ఇట్లా చేంజ్ అవ్వాలి అని అనిపించిందా? ఇన్ని ఉంటాయి నేచర్లో అనేది నాకు తెలీదు. నేను నేర్చుకున్నాను మూవీ చేస్తున్నాను ఈ రోజులు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని ఎలా కాపాడుతుందో తెలియజేస్తూ కలివి వనం అంటూ మన ముందుకు రాబోతోంది మూవీ. ఈ నెల 21st సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా డైరెక్టర్ కూడా రాజ్ నరేంద్ర. ఆయన కూడా ప్రకృతి లవర్, నేచర్ లవర్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి మనతో టీం ఉన్నారు. నాగదుర్గ తన సాంగ్స్ అండ్ డాన్స్ తో అందరినీ అలరించిన నాగదుర్గ ఇందులో మెయిన్ లీడ్ లో నటిస్తూ ఉన్నారు. తనతో పాటు టీం మనతో ఉన్నారు. వారిని అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అక్షిత హాయ్, నాగదుర్గ. సాన్వి హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ 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 అండి, థ్యాంక్ యూ. సో నాగదుర్గ అంటే మాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ సాంగ్సే గుర్తొస్తాయి, ఆ డాన్సే గుర్తొస్తుంది. అసలు మీ ఆర్ట్ ఏంటి, మీ డాన్స్ ఏంటి, మీరు చేసిన సాంగ్స్ ఏంటి, అండ్ మీరు తీస్తున్న సినిమా ఏంటి, అసలు సంబంధం లేకుండా ఉంది. సో ఇప్పటివరకు చాలా సినిమాలలో ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా మీకు. ఫస్ట్ ఈ సినిమా చేయడం అనేది ఎలా జరిగింది? ఇది నా ఫస్ట్ డెబ్యూట్ మూవీ అండి. నాకు అంటే ఇలాంటి ఒక స్టోరీ, ఒక కొత్తగా వచ్చిన అమ్మాయికి ఒక ఫీమేల్ సెంట్రిక్ లాంటి స్టోరీ పడడం అనేది చాలా కష్టం బేసిక్గా కూడా. సో నేను ఇలా స్టార్ట్ చేయడం, ఇలాంటి మూవీతో స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరు కూడా ప్రకృతి ప్రేమికురాలా? ఎస్ అండి, నాకు చాలా ఇష్టం. మేము బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు సాంగ్స్ ఉన్నా కూడా మేము అక్కడే ఉంటాం కదా, ఆల్మోస్ట్ మాకు ఊర్లలోనే పొలాల్లోనే మా పాటలు షూట్స్ అవుతుంటాయి. సో ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తుంటాము. బేసిక్గా నాకు అన్న రాజ్ నరేంద్ర అన్న బిఫోర్ సాంగ్స్ నుంచే పరిచయం అండి. అన్న సాంగ్స్ కి డైరెక్ట్ చేశారు, సో అలా పరిచయము. సో ఇలా ఒక స్టోరీ ఉంది, చాలా బాగుంటుంది, ఒకసారి విను అని చెప్పి స్టోరీ చెప్పారు. సో అన్న చెప్పిన వెంటనే ఇమీడియట్ గా ఓకే చేసేసాం అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్స్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి మనము చెప్పాల్సింది ఏ ఎడ్యుకేషన్ పరంగా చెప్పిన కొన్ని అర్థం కానివి ఉంటాయి, అలాంటివి ఇలా మూవీతోని చెప్తే చాలా బాగా అర్థమవుతుంది అనే ఒక థాట్తోని ఒక అద్భుతమైన ఒక టాపిక్ మీద ఒక కాజ్ తోని చేసిన మూవీ అండి ఇది. సో నాగదుర్గ యాక్చువల్లీ ఏంటంటే మన సొసైటీలో ఏదైనా చెడు వెళ్ళినంత తొందరగా స్ప్రెడ్ అయినట్టుగా మంచి స్ప్రెడ్ కాదు. సో మూవీస్ కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వస్తాయి కదా.
సో అవి మాత్రము జనాలు అంత తొందరగా ఆదరించరు. అదే కొన్ని సైకిక్ మూవీస్, కొన్ని ఎక్కువగా అంటే ఏదైతే మంచి సొసైటీకి మంచిది కదా అవి చాలా తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగుంది. నేచర్ ని నిజంగా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి నేచర్ అంటే ఏంటి అనేది. మరి మీకు ఇలాంటి సినిమా చేస్తూ ఉన్నప్పుడు, అది కూడా డెబ్యూ మూవీ, ఫస్ట్ టైం, మీకు ఈ సినిమాని ఆదరిస్తారా అన్న డౌట్ మీకు రాలేదా? బేసిక్ గా ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈవెన్ మాకు మా ప్రొడక్షన్ కానీ బ్యానర్ కానీ అంత కొత్త వాళ్ళే అండి. అంటే మైట్ బి నేను సాంగ్స్ లో తెలిసేమో కానీ మూవీ దాంట్లో ఎవరికి తెలీదు. ఈవెన్ నాట్ ఈవెన్ నేను ఏ సాంగ్ లో కూడా, అంటే సాంగ్ వరకు డాన్స్ అది ఓకే, కానీ నేను నాకు ఆడిషన్ అనేది కూడా తీసుకోకుండా నన్ను ఎంచుకున్నారు ఈ మూవీకి. సో ఫస్ట్లీ ఇలాంటి స్టోరీ రావడం అనేది చాలా గ్రేట్. అది పక్కకు పెడితే మా ఒక ప్రొడ్యూసర్స్ అలా వచ్చి ఇలాంటి సినిమా మీరు అన్నట్టు ఇలా ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటేనే చేస్తాము అనే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రైట్? ఇప్పుడు ఇలాంటి మూవీ ఒక ప్రొడ్యూసర్ కొత్తగా వచ్చి ఒప్పుకోవడం అనేది, ముందుగా ఆయన ఆ ప్రొడ్యూసర్స్ లేకపోతే మేము అసలు ముందుకు వెళ్ళకపోయే వాళ్ళం డెఫినెట్గా కూడా. ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీని నమ్మి అందరూ సినిమాలు అందరు తీస్తున్నారు, బట్ ఒక మూవీ తీస్తే అది జనాల్లో గుర్తుండిపోవాలి. మీరు అన్నట్టు దానికి కమర్షియల్స్గా ఫుల్ రికార్డ్స్ అవన్నీ కూడా మేమేమీ ఎక్స్పెక్ట్ చేసేది లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు అన్నట్టు మంచి మూవీని జనాలు ఆదరిస్తారనే ఒక థాట్తోనే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా జనాల చేతిలో ఉంది. అంటే మీరు అన్నట్టు చెడు స్ప్రెడ్ అయినంత మంచి తొందరగా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు, కానీ మార్పు తెస్తుంది కదా. అంటే చూసిన వాళ్ళలో అయినా మార్పు అనేది వస్తుంది. అది ఇప్పుడు చూసి ఒక 2 రోజులకి 3 రోజులకి ఉండేది కాదు, జనరేషన్స్ మారుతాయి. సో అందుకోసమని మేము ఇలాంటి ఒక దానిపైన ఎంత కష్టపడుతున్నాం. ఇప్పుడు కూడా ఇలా చేయాలి, ఖచ్చితంగా జనాల్లోకి రావాలి, తీసుకురావాలి అనే థాట్తోనే మేము ముందుకెళ్తున్నాం. దట్స్ గ్రేట్. అంటే కొంతమందిలో మార్పు వచ్చినా చాలు అనుకొని ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ఒక మంచి మెసేజ్ తీసుకొని వెళ్తున్నారు కదా. ఈవెన్ అంటే నేను ఈ స్టోరీ ఒప్పుకున్నప్పుడు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇలాంటి మూవీ చేస్తే ఉంటుందా లేదా అనే థాట్స్ పక్కకు అవన్నీ కూడా రాలే మా మైండ్లో కూడా. ఎందుకంటే ఫస్ట్ మా డైరెక్టర్ అన్న స్టోరీ అందరి బ్రెయిన్లో ఇట్లా నాటేశారు అనమాట ఎగ్జాక్ట్గా. అది వెళ్ళిన తర్వాత మాకు ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము లేదు మూవీ వెళ్ళాలి, మిగతా ఇలాంటి మూవీ చేశాక కూడా జనాలు ఆదరించకుండా ఉంటారు అనే థాట్లో అయితే లేము మేము. బికాజ్ ఇలాంటి అద్భుతమైన మూవీ అవసరం. అది మార్కెట్ అదంతా పక్కన పెడితే ఇలాంటి జనాలకి రీచ్ అవ్వాలి అంతే, అదొకటే మా థాట్. సో ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోయింది షూట్ అంతా కూడా? బేసిక్గా 28 to 30 days లో చేసామండి మూవీ. ఓకే. సో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు దాంట్లో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేచర్ గురించి చెప్తూ సినిమా ఉంది టీజర్ లో కూడా. సో ఎట్లా అనిపించింది పిల్లలతో వర్క్ చేయడం? అండ్ ఏంటమ్మా నీ క్యారెక్టర్ ఏంటి అక్షిత? నా క్యారెక్టర్ ధరణి. ధరణియా? ఓకే. ఏంటి అంటే ఏం చేసావు క్యారెక్టర్ లో? ధరణి అంటే భూమి కదా, అంటే భూమి ఎలా ఉంటుందో నన్ను కూడా డైరెక్టర్ సార్ అలానే చూపించారు ఈ మూవీలో. సో బేసిక్గా మా మూవీలో నేమ్స్ కూడా మా తాత క్యారెక్టర్ ఎవరైతే చేశారో సమ్మెట గాంధీ గారు రాజన మూవీలో ఉన్నారు. తన పేరు భూమయ్య అనే ఒక రైతు. ఆయన మనవరాలు నేను, ఒక హరిత అనే ఒక టీచర్. అండ్ పిల్లలు ఎవరైతే మన మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో 5 పంచభూతాల పేర్లు వీళ్ళవి కూడా, ధరణి, ఆకాష్, గంగాజల, అలా 5 ఉన్నారనమాట. సో ఇక్కడ మేము నేమ్స్ తీసుకునే, ఈవెన్ నేమ్స్ దగ్గర నుంచి చాలా ఇంటెన్స్ గా మీకు అర్థమైపోయి ఉంటుంది అవి వింటేనే ఎలా ఉంటుందో అని. సో ఒక ఫార్మర్ తాత వాళ్ళ మనవరాలు ఒక టీచర్ అండ్ 5 పంచభూతాలు లాంటి పిల్లలతో కలిసి ఒక మంచి కాజ్ ని మేము ముందుకు తీసుకొస్తున్న సినిమా అంతే. ఓకే. నీ క్యారెక్టర్ ఏంటమ్మా? గంగాజల. అంటే వాటర్. అవునా? వాటర్. ఓకే. నీకు ఎట్లా అనిపించింది నీ క్యారెక్టర్ చేయడం? ఏం నచ్చింది నీ క్యారెక్టర్ లో? నా క్యారెక్టర్ లో చెప్పు, సిగ్గుపడకు, చెప్పు. నా క్యారెక్టర్ లో అయితే అంటే ఏంటి క్యారెక్టర్, ఏం చేసావు, ఎన్ని డేస్ యాక్ట్ చేసావు చెప్పు. ఎన్ని డేస్ అంటే ఒక 15 కానీ 20 days ఇలా చేశాను. అవునా? మరి స్కూల్కి వెళ్ళలేదా 15 to 20 days? వెళ్ళలేదా? ఓకే. మీ టీచర్స్ కోప్పడలేదా మరి? పర్మిషన్ ఉందా ఆల్రెడీ, అందుకే పర్మిషన్ ఉందా? ఓకే. సబ్జెక్ట్ కంప్లీట్ చేసినావా? ఓకే. చెప్పు. కొంచెం గంగాజల అంటే కొంచెం నాటీగా ఉంటే అల్లరి చేస్తుంటా అందరిలో చిన్న పిల్లని, కాబట్టి నా క్యారెక్టర్ అలా ఉంటది. నువ్వే చిన్నదానివా అయితే? ఓకే. నైస్. సో నాగదుర్గా అంటే ఇప్పుడు ఈ సినిమానేమో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. నీకు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చి ఉంటాయి కదా.
సో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి కంప్లీట్గా వెళ్ళిపోతున్నట్ట నాగదుర్గ అంటే ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఆఫర్స్? మంచి మూవీస్ వస్తున్నాయండి. బిఫోర్ కూడా మీరు అన్నట్టు చాలా మూవీస్ వచ్చాయి, పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి పెద్ద మూవీస్ వచ్చాయి. కానీ అప్పుడు ఐ వాజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఇండస్ట్రీ. అంటే నేను కంప్లీట్గా ఇందులో వద్దాము అనే థాట్లో లేకుండే. ఓకే. సో ఆబ్వియస్గా మనకి కొత్త వాళ్ళు ప్లస్ ఇంకా కొత్త మనకి ఇండస్ట్రీ అండ్ తెలుగు అమ్మాయి రావాలంటే ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి సో నేను ఆ థాట్లోనే కొంచెం ముందుకు వెళ్ళేదానికన్నా బ్యాక్వర్డ్ వస్తున్నాయి అనమాట. ఓకే ఓకే వద్దు వద్దు అని చెప్పేసి. బట్ నేను ఈ స్టోరీ చూస్ చేసుకుని నేను ముందుకి రావడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో నాకు కంఫర్టబుల్, నా కంఫర్ట్ రేంజ్కి ఉన్న మూవీస్ నేను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను. ఒకవేళ సినిమాల్లో నటిస్తే మళ్ళీ ఈ ఫోక్ సాంగ్స్, డాన్సెస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను వచ్చిందే ఇక్కడ నుంచి కదా, ఇది నా రూట్స్. ఇక్కడ నుంచే నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఆ పాటల్లో నేను లేకపోతే నాగదుర్గ ఎవరు, ఎవరో ఒక అమ్మాయి, నాకు ఈ మూవీ కూడా రాకపోయేదేమో. డెఫినెట్గా నేను ఎవరికి తెలిసేదాన్ని కాదు. సో నా రూట్స్ నుంచి వచ్చాను కాబట్టి డెఫినెట్గా నేను అక్కడ నుంచే అది కంటిన్యూ అవుతుంటుంది. ఓకే. ఎందుకంటే వన్స్ మళ్ళీ అందులో ఒక ఐడెంటిటీ వచ్చాక సో దీనికన్నా పెద్ద ఐడెంటిటీ. నాగదుర్గ ఎన్ని మూవీస్ చేసినా గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అండి, అంతే. డెఫినెట్గా అవన్నీ ఉండాల్సిందే. ఓకే. సో ధనుష్ వాళ్ళ మేనల్లుడితో కూడా ఒక సినిమా చేస్తున్నారు అని విన్నాను, దాని గురించి చెప్తారా? దాని గురించి విల్ టాక్ అండి. అంటే ఉంది, ఇట్స్ గోయింగ్ గుడ్, అవుతుందండి మంచిగా. ఓకే. ఈ సినిమా మీకు ఎట్లాంటి ఐడెంటిటీ తీసుకొస్తుంది అనుకుంటున్నారు? నా సాంగ్స్కి నాకు ఎలాంటి ఐడెంటిటీ వచ్చిందో అలాగే, అంటే బేసిక్గా ఏం లేదండి, సాంగ్స్ కూడా నేను సాంగ్స్ వరకు నేను సోలో సాంగ్స్ చేయడము అదంతా చూసే ఉంటారు నార్మల్గా. నా పాటలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే అవి కూడా నేను వెళ్ళిన దాంట్లో ఫస్ట్ నాకంటూ ఒక కొత్త యూనిక్నెస్ అనేది నేను తెచ్చుకోవాలి అనే థాట్తోని నేను సోలో సాంగ్స్కే వెళ్ళాను. నేను అదొకటి జానరా నేను ఒకటి తీసుకున్నాను. నేను అది తీసుకున్న తర్వాత నాకు అందులో వచ్చిన ఆదరణ ఎలా అంటే, ఇంకా ఓకే మీరు ఇలాగే దుర్గా గారు ఇలా చేస్తారు, దుర్గా ఇలానే చేయాలి అన్నట్టు ఉంది. నేనేంటంటే నాకు అదే కంటిన్యూ అయింది. నాకు ఫోక్ సాంగ్స్లో దట్ ఈస్ మై కంఫర్ట్ లెవెల్, నేను అంతవరకే చేయగలుగుతాను. సో ఇంకా నాకు ఆ యూనిక్నెస్ ఎలా అయితే ఉందో నేను ఈ మూవీ కూడా నాకు అట్లనే ఉంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ చాలా రేర్ అండి. అంటే ఒక కొత్తగా వచ్చిన అమ్మాయికి, మూవీకి పరిచయం అవుతున్న కొత్తగా వచ్చిన అమ్మాయికి ఇలాంటి ఒక స్టోరీ రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్, అంతే. అఫ్ కోర్స్ మీకున్న టాలెంట్ తోటే ఈ సినిమాలో వచ్చింది, కానీ అది మీకు డాన్స్ రావడం అనేది, కూచిపూడి డాన్స్ మీకు రావడం అనేది అండ్ యాక్టింగ్ కి ఎంత అడ్వాంటేజ్ అయింది? మీరు అన్నట్టు నేను కూచిపూడి డాన్సర్ అండి. అండ్ ఇప్పుడు నా మాస్టర్స్ అయిపోయింది, కూచిపూడిలో మాస్టర్స్ కంప్లీట్ అయింది. అండ్ టీచ్ చేస్తుంటాను, పిల్లలు ఉన్నారు చాలా స్టూడెంట్స్కి. సో వీళ్ళతో షూట్ అనేది కూడా నాకు అలాగే జరిగిపోయింది. అక్కడ కూడా నా క్యారెక్టర్ ఒక టీచర్ అండ్ వీళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి సో అలా చిల్పిల్గా జరిగిపోయింది ఫస్ట్ అయితే. అండ్ మీరు అన్నట్టు నేను ఓన్లీ డాన్సే సాంగ్స్ వరకే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను హరిత అనే క్యారెక్టర్లో చూసినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండి. ఎందుకంటే నాట్ ఈవెన్ ఒక ఆడిషన్ కూడా లేకుండా నేనే అడిగాను, అన్న మరి నేను చేయగలుగుతాను అంటారా, బికాస్ మీరు నన్ను ఆడిషన్ కూడా ఏం చేయకుండానే కంప్లీట్గా ఇట్లా సెలెక్ట్ చేసేసుకున్నారు మూవీకి అని అంటే, అన్న నువ్వు చేస్తావురా నాకు నమ్మకం ఉంది అని చెప్పారు. వీ హ్యాడ్ అ వర్క్షాప్, ఒక చిన్న వర్క్షాప్ లాగా అయింది పిల్లలతోని, కొంచెం ఇట్లా కొలాబ్ అయిపోయి మేము కలిసిపోయి ఒక వర్క్షాప్ చేసాము. అది చేసిన తర్వాత ఓకే యు ఆర్ ఇన్ టు ద క్యారెక్టర్, నువ్వు చేసేస్తావు అని చెప్పారు. సో అదే నాకు ఎలా ప్లస్ పాయింట్ అంటే మైట్ బి నాకు ఈ ఎక్స్ప్రెషన్స్ అదేమన్నా ప్లస్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. అంటే ఇప్పుడు అది ఎంత చేసినా అది కంప్లీట్ డిఫరెంట్ అండి, యాక్టింగ్ కూడా కంప్లీట్ డిఫరెంటే. బేబీ స్టెప్స్ వేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఆబ్వియస్గా సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చూడటం అలాంటివి. అంటే ఒకప్పుడు నాగదుర్గ ఇట్లా మూవీస్ ఏదైనా చూస్తే ఒక డాన్సర్గా, ఒక ఫోక్ ఆర్టిస్ట్ అలా ఏమైనా చూసి ఏమైనా మార్క్ చేసుకునేదేమో, అంటే మైట్ బి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా టీవీలో మూవీ చూసినా కూడా. బట్ ఇప్పుడైతే ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ అవ్వాలి అనే కోరికతోని ఉన్నాం కాబట్టి అలానే చూస్తున్నాను మూవీ. ఏ మూవీస్ చూసినా కూడా ఆ ఇంటెన్స్ పట్టుకోవాలి అనే థాట్లో ఉంటుంది కొంచెం. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ ఫేస్ చేశారు, మీరు చాలా అది కెమెరా ఫేస్ చేశారు. బట్ ఈ సినిమాకి ఫస్ట్ డే మీరు కెమెరా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా, కొత్తగా అనిపించిందా? కొత్తగా అంటే బేసిక్గా టీం అందరూ ఫస్ట్ థింగ్ కొంచెం టెన్షన్ ఏముండే అంటే ఎలా చేస్తానో, నేను చేయగలుగుతానో లేదో అనే థాట్లో ఉండే. టీం అందరూ కూడా చాలా కంఫర్ట్ లెవెల్ ఉండే. అంటే నా ఫేస్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మారినా కూడా ఫస్ట్ అక్కడే తెలిసేది అనమాట వాళ్ళకి. వాళ్ళే వచ్చి
దే మేడ్ ష్యూర్ ఐమ్ వెరీ వెరీ మచ్ కంఫర్టబుల్. నా దగ్గర వచ్చి ప్రతి ఒక్కటి చెప్పి ఇలా ఉంటుంది ఇలా. నాకు టీం అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ ఏం ప్రాబ్లం అనిపించలేదు. యా, ఏం ప్రాబ్లం అయితే అనిపించలేదు, నేనేం ఫేస్ చేయలేదు. బట్ ఏదైనా నేను చెప్పి పెట్టాను, అన్న ఇఫ్ నేను ఏదైనా చేయలేకపోతే వచ్చి నాకు మీరు చెప్పండి, మీకు రాకపోతే రిపీటెడ్ ఎన్ని టేక్స్ అయినా కూడా నేను ట్రై చేస్తాను, చెప్పండి చెప్పండి అని చెప్పేదాన్ని అనమాట. సో అలా తీసుకున్నాను. ఓకే, మీకు ఈ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఛాలెంజింగ్ ఇంకా ఏవైనా సీన్స్ లో ఛాలెంజింగ్ గా అనిపించిందా? ఎలాంటి మెమరీస్ వచ్చాయి ఈ సినిమా? అంటే ఈ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఛాలెంజింగ్ అండి. మేము ఈ స్టోరీని ఇలా పట్టుకొని నేను చేసి ఇది బయటకు తీసుకురావడం అనేది ఛాలెంజ్ మా అందరికీ కూడా. సో పర్సనల్గా నాకు ఏంటంటే ఇది చేసేటప్పుడు వీ హ్యావ్ అ చేజ్ సీక్వెల్ అనమాట. చేజింగ్ ఒక సీక్వెల్ ఉంది, ఒక చిన్న ఫైట్ లాంటిది ఒకటి ఉందన్నమాట. సో అంత మూవీ స్టార్టింగ్ నుంచి అంటే నేను కొంచెం స్టార్టింగ్ డెబ్యూట్ కాబట్టి నాకు కొంచెం నర్వస్నెస్తో ఉంటాను కాబట్టి డెఫినెట్గా నాకు ఎవ్రీడే అనేది ఎవ్రీడే ఛాలెంజింగ్ లానే అయింది. నేను ఇలా చేయాలి, మళ్ళీ ఎక్కువ టేక్స్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను డాన్స్ ఎలా అయితే చేసేస్తానో అలాగే చేయాలి, మళ్ళీ వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను కంప్లీట్ చేసుకోవాలి నా వర్క్ అనే ఆ ఛాలెంజ్తోనే చేశాను లైక్ ఎవ్రీడే కూడా. బిత్తిరి సత్య గారు కూడా చేశారు కదా? అవునవును. ఓకే, తనతో మీకు ఉన్నాయా సీన్స్? సత్యానతో ఉన్నాయి, చేశారు. సత్యాన కూడా చేశారు. ఏ ఊళ్ళో చేశారు నాగదుర్గ షూట్ అంతా కూడా? ఇదంతా జగిత్యాల్లో జరిగిందండి షూటింగ్ అంతా. అక్కడే ఉన్నారా ఈ 28 days? ఎస్ అక్కడే ఉన్నాం. ఓకే, సో ఏంటి మీకు కనెక్టింగ్ గా అనిపించిన పాయింట్ ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా మీరు నార్మల్గా సోలో మూవీస్ ఫీమేల్ సెంట్రిక్ అనేది అదంతా పక్కకి పెడితే స్టోరీ వినగానే ఇప్పుడు ఈ మూవీ ఓకే ఎన్విరాన్మెంట్ గురించి ఒక మెసేజ్ ఓరియంటెడ్, కానీ అది ఒక్క మెసేజే కాకుండా ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మెసేజ్ ఇప్పుడు 2 hours 15 minutes మూవీ అయితే మనం 2 hours 15 minutes మెసేజ్ ఇస్తూనే ఉండలేం కదండి. సో అందులో మెసేజ్ ఓన్లీ నార్మల్గా ఏదో చెప్పడమే కాకుండా, బికాజ్ నార్మల్గా చెప్పుకుంటూ పోతే అది మూవీ అవ్వదు బేసిక్గా. సో ఇందులో ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ సంహవ్ ఎక్కడ స్టార్ట్ అయినా ఎండ్ ఆఫ్ ద సీన్ మళ్ళీ అక్కడ నేచర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎటు నుంచి తిరిగినా కూడా అక్కడికే వస్తుంది. సో అట్లా అవన్నీ కూడా కనెక్టింగ్ చాలా బాగుంటుంది. సీన్ టు సీన్ మనకి ఎలా అయితే మనము ప్రొజెక్ట్ చేస్తున్నాము, ఎలా అయితే ఆ సీన్ మనకి ఎలా వస్తుంది అనేది అదంతా కూడా బాగుంటుంది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి అనమాట, సీన్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ 2.5 hours మన సినిమా ప్రేక్షకులు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళకి ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. మాకు టీజర్ చూసినప్పుడు దాంట్లో ఏంటంటే నేచర్ గురించి ఒక మంచి మెసేజ్ అయితే వెంటనే అరే ఎంత బాగా చెప్పారు నేచర్ గురించి అన్నట్టు అనిపించింది. అండ్ వాట్ అబౌట్ ద ఎంటర్టైన్మెంట్? సో అదే అండి, అన్నీ ఉంటాయి మూవీలో, అన్నీ ఉంటాయి. ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేనున్నాను, డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్గా. సో ఇలా అన్ని కలిపి ఎమోషనల్గా ఒక ఏమంటారు ఒక గ్రూప్ గా ఇట్లా తీసుకెళ్ళాం అనమాట. ఓకే, ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మీ డాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇందులో. ఉంటుంది. ఓకే, సో అక్షిత నువ్వేం మాట్లాడవా? ఇది ఫస్ట్ టైమా ఈ సినిమాలో నటించడం? ఏ సినిమాలో చేసావు? సలార్, రాజసాబ్, నేను రెడీ. అవునా? ఓకే, వీళ్ళంతా పాన్ ఇండియా అండి, మేమే డెబ్యూట్. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా ఏమైనా? ఓకే, సో నీ క్యారెక్టర్ గురించి చెప్పవా అక్షిత? సో ఎట్లా ఉంది మీకు? నా క్యారెక్టర్ ధరణి అంటే భూమి ఎంత స్ట్రాంగో నేను కూడా ఈ 5 members నేను కూడా అంతే స్ట్రాంగ్. అంటే వీళ్ళందరూ ఎంత అల్లరి చేసినా కూడా ఇలా ఉండాలని నేను మూవీలో వాళ్ళకి చెప్తా. ఓకే, ఓపిక ఎక్కువ. ఓకే, ఎన్ని రోజులు డుమ్మా కొట్టినావు స్కూల్ కి? ఎన్ని రోజులు డుమ్మా కొట్టావన్నద్దు, ఎన్ని రోజులు వెళ్తావు ఇయర్ కి అని అడగాలి. అంతేనా? ఇంకా అన్ని షూట్స్ లో బిజీ అయిపోయింది అనమాట. పాన్ ఇండియా స్టార్. ఏమవ్వాలనుకుంటున్నావు అక్షిత? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా? మరి ఎట్లా కష్టపడుతున్నావు హీరోయిన్ అవ్వడానికి? నేను అంటే షూటింగ్స్ చేస్తూ కూడా చదువుకుంటూ ఫస్ట్ డాక్టర్ హీరోయిన్ 2 మేనేజ్ చేసుకుందామని. ఓహో, ఒక చదువుకుంటావు, డాక్టర్ అవ్వాలని ఉంది అండ్ యాక్టర్ అవ్వాలని ఉంది. ఓ సూపర్ కదా. ఇంకా నీ క్యారెక్టర్లో నీకేం నచ్చింది? నా క్యారెక్టర్ అంతా బాగుంటుంది, ఫన్నీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఎమోషన్. ఓకే, సో అక్కతో ఎట్లా ఉంది? ఇద్దరు యాక్టర్ సీన్స్ ఉన్నాయా? చాలా బాగా ఉంటుంది. అంటే అక్క ఫన్నీ చేస్తుంది, షూటింగ్ మధ్యలో మేము గేమ్స్ ఆడుకుంటాము, అల్లరి. బిత్తిరి సత్తిని కలిసారా మీరు?
నవ్విస్తారా షూట్లో? చాలా బాగా చేస్తారు, నవ్విస్తారు. మేము ఆయనకి అంటే ఆయన ఫ్యాన్ లాగా. ఓకే. నువ్వు శాన్వి బిత్తిరి సతితో చేశారా? చేశాను. ఓకే. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మొత్తం జోక్స్ చేస్తారు. జోక్స్ చేస్తారు. నేను నవ్వించారా? చాలా బాగా నవ్వించారు. చాలా బాగా నవ్వించారా? ఏది ఒక్కొక్క జోక్ చెప్పవా నాకు? ఏమని నవ్వించారు నిన్ను? మర్చిపోయా? సో మేము ప్రమోషన్ వైజ్ కూడా మేము అందరం కలిసి చేసాము, సత్యన్న మేము అందరము. సో ఏంటంటే కంప్లీట్గా అండి మూవీ షూటింగ్ అంతా మాకు అడవిలోనే ఉండేది. షూట్ అంతా అక్కడే, మా ఫుడ్ అక్కడే, అంతా అక్కడే కదా. మాకు నేచర్లో ఏంటంటే ఒక చిన్న ఎక్స్కర్షన్ లాగా. ఇంకా వీళ్ళే కాకుండా చాలా మంది పిల్లలు ఉన్నారు మూవీలో, చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 200 కిడ్స్ దాకా ఉంటారు. సో వాళ్ళతో సీన్స్ అయినప్పుడు కూడా అసలు వీళ్ళకి షూటింగ్ లాగా అస్సలు లేదు. నాకన్నా నేను ఏమన్నా ఆ భయానికి నేను నేర్చుకోవాలి అలా ఉన్నానేమో, కానీ వీళ్ళైతే ఫుల్ ఇట్లా వచ్చి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వీళ్ళంతా వచ్చి అలా చేస్తారు, అయిపోతుంది. ఇంకా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. గ్యాప్ దొరికిందంటే వీళ్ళు దొరకరు. 5 మెంబర్స్ ఎక్కడున్నారో తెలీదు. పాపం మా డైరెక్టర్ అన్నకు దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు 5 మెంబర్స్ పక్కకు పెడితే మా షూట్స్ మొత్తం స్కూల్స్లోనే, డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఎవ్రీడే అదే మా పని. అక్కడే ఉండే షూటింగ్ అంతా, అందరినీ మేనేజ్ చేస్తూ అందరి పిల్లల్ని. మళ్ళీ వీళ్ళని తిట్టొద్దు, ఒక్క మాట అన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ షాట్ గాన్ కేస్. అయ్యో, అంటే ఆబ్వియస్ గా నర్వస్నెస్ ఉంటది కదా, పిల్లలతో ఎంత ఓపిక ఉండాలి అనేది అన్నకి బాగా తెలుసు. వీళ్ళు షూట్ చేశాక వీళ్ళకి చాక్లెట్లు ఇవ్వడము అవన్నీ చేసేవాళ్ళు. మేమంతా ఒక ట్రిప్ కి వెళ్ళినాము టీం అందరము, ఒక ఎక్స్కర్షన్ లో అడవిలో అలా షూట్ చేసినాం, అలాగే ఉండేది మాకైతే. ఒక చిన్న మార్పు అయితే వచ్చినా చాలా సంతోషం అని అన్నారు ఇందాక కదా. మరి ఈ సినిమా చేస్తూ ఉన్నప్పుడు మీలో ఏమైనా నేచర్ కి సంబంధించి నేను ఇట్లా చేంజ్ అవ్వాలి అని అనిపించిందా? డెఫినెట్లీ అండి అనిపించింది. అంటే ఇన్ని ఉంటాయి నేచర్లో అనేది నాకు తెలీదు. నేను నేర్చుకున్నాను మూవీ చేస్తున్నాను ఈ రోజులు ఇన్ని ఉంటాయి అని. బేసిక్గా అందరిలో అంటే ఈ స్టోరీ రాసింది డైరెక్ట్ చేసింది రాజనరేంద్ర అన్ననే కాబట్టి తనే మాకు చెప్పేవాళ్ళు. తన నుంచే తెలిసింది మా అందరికీ కూడా ఇదొక స్టోరీ, నేచర్ అంటే ఇది అంతవరకు తెలుసు. కానీ షూటింగ్ లో ఇంకా చాలా నేర్చుకున్నాం. డెఫినెట్ గా ఇప్పుడు మూవీకి చేసే ముందు అన్ని తెలుసుకొని వెళ్ళలేం కదా. వెళ్ళాక ఎవ్రీడే ఈ సీనియర్ ఆర్టిస్ట్ తోని యాక్ట్ చేయడము అని తెలుసుకోవడం వేరు. అంటే అది పక్కకు పెడితే, అది కాకుండా నేచర్ ఇలా ఉంటుంది, నేచర్కి ఇది మనం ఇది చేస్తే అది మనకి ఇది ఏమి ఇస్తుంది, అలాంటివన్నీ కూడా మాకు చాలా తెలిసాయి అనమాట. ఓకే. సో ఇంకా ఈ సినిమాలో చేస్తూ ఉన్నప్పుడు నీకు మెమరబుల్ మూమెంట్స్ ఏవి గుర్తుండిపోయాయి? ఇప్పుడు సినిమా షూట్ మొత్తం అయిపోయింది, గుర్తు చేసుకుంటే మీకు బాగా గుర్తొచ్చేటివి ఏంటి? మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. అంటే మాకు ఈ జస్ట్ టూ స్కెడ్యూల్స్లో అయిపోయింది మూవీ అంతా, జస్ట్ 28 to 30 days. సో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మా సాంగ్స్ కానీ అవన్నీ కూడా సపరేట్గా ఈరోజు సాంగ్ షూట్ చేస్తున్నాము, ఇవాళ ఇది చేస్తున్నాము అలా లేదనమాట. మూవీ అంతా అయిపోయాక అన్న మరి ఈ సాంగ్స్ ఉన్నాయి కదా అంటే అయిపోయినాయి కదా చేసేసినాం అంటాడు. ఎప్పుడు చేసినాము అంటే, సో ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్గా ఉంటే, ఎంత దాని మీద డెడికేటెడ్గా ఉంటే అన్న సాంగ్ కూడా తీసేసాడు. అంటే ఇప్పుడు మాకున్న పాటల్లో ఒక మాంటేజెస్తోని ఒక పాట అనుకోండి, మాకు ఎక్కడ ఆ సీన్లో పాటకి కావాల్సిన షార్ట్ ఎట్లా తీసుకోవాలి అనేది అన్నకే తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఇది పట్టేసుకోవాలి, వీళ్ళు ఇది చేస్తున్నారు. సో అట్లా చాలా అంటే అన్న తీస్తే మేమే షాక్ అయ్యే వాళ్ళం, ఏంటి ఎప్పుడు తీసారు అసలు ఎలా అయింది అని చెప్పేసి. షార్ట్ స్పాన్లో చేశారు మూవీ అంతా కూడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా అంత తొందరగా వద్దని. అండ్ మెమరబుల్ అంటే షూటింగ్తో పాటు మేము ఎప్పుడు ఖాళీ దొరికితే అక్కడ షటిల్ ఆడుకోవడాలు ఇలాంటివన్నీ చేసేదన్నమాట. అడవిలో ఉండేది కదా. సో ఇక్కడ వర్క్ చేసిన ఎవరి మూడ్ కూడా మాకు అంటే తెలియకుండానే సీరియస్గా ఉండడాలు అదంతా లేదు, చాలా నార్మల్గా చాలా ప్లెజెంట్గా చేసుకున్నాం మూవీ అంతా కూడా. అంటే అక్కడే ఆ నేచర్ మాకు ఆ మార్పు తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఏదైనా షూట్లో ఉన్నప్పుడు ఏదైనా వర్కౌట్ అవ్వలేదు, ఏదైనా అవ్వలేదు అనగానే కోపం రావడము ఇవన్నీ కామన్. బట్ అలాంటిది లేకుండా ప్రతి ఒక్కరు ఓపికగా ప్రతి టీంలో ఉన్న, బికాస్ ఆఫ్ ద నేచర్ అండి. ఆ నేచర్ అంటే మనలో కోపం ఆబ్వియస్గా ఉంటుంది, కోపం కానీ ఆ బిహేవియర్స్ ఉంటాయి. కాకపోతే ఆ నేచర్ అప్పటికే మార్పు తీసుకొచ్చేసింది. మేమందరం ప్రతిరోజు అలాగే చేసుకున్నాం అనమాట. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అది. ఒక సినిమా అంటేనే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఒక సినిమా తీస్తే దాని నుంచి వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలి అండ్ వాళ్ళకి నెక్స్ట్ వేరే సినిమాలు తీయడానికి స్కోప్ ఉండాలి, ప్రొడ్యూసర్స్ రావాలి. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ జస్ట్ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, సొసైటీలో మార్పు రావాలి అని వాళ్ళు
అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచించకుండా ముందుకు వచ్చారు కదా, సో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండింది? మా ప్రొడ్యూసర్స్ అండి మల్లికార్జున్ రెడ్డి అన్న అండ్ విష్ణువర్ధన్ అన్న. వీళ్ళు ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఈ స్టోరీ వాళ్ళు విని ఒప్పుకోవడమే ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీ, అది కూడా ఒక డెబ్యూట్ అమ్మాయిని పెట్టి, పెద్ద హీరోయిన్ ఎవరినో పెట్టినన్నా వాళ్ళకి ఇంకా మార్కెట్ వైజ్ వేరు ఉంటుంది. ఈ అమ్మాయితోని అనగానే రైట్ ఈ అమ్మాయిని పెడదాము, ఈ మూవీ చేద్దాం అంటే, ఇప్పుడు డైరెక్టర్ అన్న ఏం అడిగినా కూడా వీళ్ళు నో చెప్పకుండా అన్నీ చేశారు. ఇవన్నీతో వీటితో పాటు ఒక ప్రొడ్యూసర్ షూట్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు లొకేషన్లో ఉండి, ఆయన ప్రొడ్యూసర్ అనే విషయం కూడా మర్చిపోయి పిల్లలందరితో మాతో కూర్చొని ఉంటారండి. అంటే మోర్ లైక్ ఒక బ్రదర్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది అక్కడ అంతా. మా మార్నింగ్ ఒకసారి షార్ట్కి రాగానే ఐ మీన్ సెట్లో మార్నింగ్ బైక్ పైన కనిపిస్తారు, ఆఫ్టర్నూన్ చూస్తే ట్రాక్టర్ నడుతుంటారు, ఈవినింగ్ అలా అలా డిఫరెంట్. అన్న మీరు ప్రొడ్యూసర్ అన్నా, మీరు ఎందుకన్నా ఇట్లా అని నేను చెప్తుంటా. అయితే ఏ లేదురా, ఈవెన్ అంటే నేను చూసిన మా ప్రొడ్యూసర్ మల్లిక్ అన్న, ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతారు. ఆయనకు నచ్చదు చెప్పులు వేసుకోవడం. అలాంటి ఒక వ్యక్తి, ఆయనకి ఇలాంటి స్టోరీ ఆ మనిషికి కరెక్ట్ స్టోరీ అండి. అంటే ఆ పర్సన్ చూస్ చేసుకోవడం కూడా, ఇలాంటి స్టోరీ చేసుకోవడం, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవి ఆలోచించకుండా అసలు ఇందులో అడుగు పెట్టారంటేనే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. సో మాకు అందరూ ఈవెన్ ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు సెట్లో ఉండి ఇది చేయండి వాళ్ళు అన్ని దగ్గరుండి చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అండి ఎవ్రీడే షూట్కి వచ్చి సెట్లో ఉంటారు, ఎవరు రారు. చేసాం కదా మాకు ఇది ఇవ్వండి అన్న, అలా కాదు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆయన, ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతారు ఆయన. సో అలా ఉండేవాళ్ళు. ఈ సినిమాలో గిరి సాంగ్ చాలా బాగుంది, డాన్స్ ఉంది. యా డాన్స్ ఉంది అండ్ 4 songs కూడా చాలా బాగుంటాయండి. మా లిరిసిస్ట్ కూడా కాసర్ల శ్యామ్ అన్న ఒకటి రాశారు, మాటల తిరుపతి అన్న అండ్ కమల్ ఇస్లావత్ అన్న, వీళ్ళందరూ చాలా అంటే చాలా అద్భుతమైన పాటలు. అసలు వింటే వదిలిపెట్టరండి జనాలు బేసిక్గా. అలాంటి పాటలు, ఈ 4 పాటలు కూడా, ఒకటి మంగ్లీ అక్క పాడారు, ఇంకోటి హరిచరణ్ సింగర్ పాడారు అండ్ అదితి బావరాజు వీళ్ళు పాడారు అనమాట. మాటల తిరుపతి అన్న ఒకటి పాడారు. సో ఈ సాంగ్స్ కూడా ఏంటంటే ప్రతిదానికి, అంటే ఇప్పుడు మీరు గిరిగిరి సాంగ్ అన్నారు, అది దేని గురించి అంటే, అమ్మాయి ప్రకృతిని ఇలా ఉంటుంది, ప్రకృతి అంతా అని అనుకున్న ఒక అమ్మాయి ప్రకృతి మీద పాడుతున్న పాట. కమింగ్ టు అచ్చంగా మేఘమాల అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఒక మేల్ పాడుతున్నట్టు ఉంటది, బట్ ఎవరు పాడుతున్నారు అమ్మాయి కోసం? ఇందులో హీరో లేనప్పుడు ప్రకృతి అమ్మాయి కోసం పాడుతుంది, ప్రకృతియే పాడుతుంది ఇక్కడ. అండ్ కమింగ్ టు మళ్ళీ ప్రాణాలు పోసే వనము అనే ఒక సాంగ్ ఉంటుంది, అది వచ్చి మన క్లైమాక్స్ సాంగ్ అనమాట. అది అసలు థియేటర్లో అసలు దద్దరిల్లిపోద్ది ఇంకా పాట అయితే. అండ్ మట్టి తల్లి సల్లగుండాలని ఒక సాంగ్ ఉంటుంది. ఈ మూవీలో ఈ సాంగ్ మా డైరెక్టర్ అన్ననే చేశారనమాట, తనే క్యామియో రోల్ ఒకటి తనే చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ మనుషులు వీళ్ళకి నేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, లవ్ తోని ఎలా కనిపిస్తారంటే, మీరు మా డైరెక్టర్ అన్నను కూడా ఆ సాంగ్ లో చూస్తే అసలు ఆయన్నే పాడాడు, ఆయన్నే అంత చక్కగా చేస్తున్నాడు, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అట్లా ఓకే, ఒక తెలుగు అమ్మాయికి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం అంటే చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ నుంచి అయినా కూడా, ఇప్పుడు నేనే అండి ఫస్ట్ నుంచి అయినా, మీకు పెద్ద ఆఫర్స్ వచ్చాయి చేయలేదు అని అంటున్నారు కదా, దానికి రీజన్ అంతా నేనే. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకోలేదు, నేనే వెనకడుగు వేసాను. కానీ మా పేరెంట్స్ చెప్పు, నువ్వు చేస్తా అంటే నువ్వు వెళ్ళిపోయి గో ఫార్వర్డ్, నేను వస్తా నీతోని, అమ్మ నాతో ఎప్పుడు ఉంటారు ఎవ్రీ టైమ్, నువ్వు చేసి ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎలాంటి ఏం స్టోరీ వచ్చినా, ఏ మూవీ వచ్చినా డిస్కస్ చేసుకుంటాం కదా, మమ్మీ అయినా డాడీ అయినా, నువ్వు చెయ్యి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ నేనే లేట్ చేశాను బేసిక్గా చెప్పాలంటే, నాదే అనొచ్చు. వాళ్ళ సపోర్ట్ అయితే నాకు ఆబ్వియస్గా డెఫినెట్గా ఉంది, వాళ్ళు లేకపోతే డెఫినెట్గా నేను చేయలేను అసలు. ఇది బయటికి వెళ్తే ఎక్కువగా ఏ సాంగ్ గురించి అడుగుతూ ఉంటారు మిమ్మల్ని? మూవీలో పాట అంటున్నారా? నోను, నా రెగ్యులర్ ప్రైవేట్ ఆల్బమ్స్, అన్ని సాంగ్స్ అండి, అన్నిటి గురించి మాట్లాడుతుంటారు. ఓకే, నాగదుర్గ అంటే ఇలా ఒక నాగదుర్గ, షీ ఈజ్ దట్ గర్ల్ అని ఎట్లా మీకు ఎప్పటి నుంచి గుర్తింపు రావడం స్టార్ట్ అయింది? ఫస్ట్ సాంగ్ ఏంటి? తినతీరం పడతలే నుంచి గుర్తింపు వచ్చిందండి నా ఫస్ట్. అంటే దానికన్నా ముందు నేను చేశాను కొన్ని పాటలు, జిఎంసి టెలివిజన్లో చేశాను నేను. అవేంటంటే కొన్ని నేను కొరియోగ్రఫీలో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలతోని అలా చేశాను, అవి కూడా చేశాను. కానీ నాకు ఫోక్లో గుర్తింపు వచ్చి
ఆ పాట రిలీజ్ అయిన వెరీ నెక్స్ట్ డే నుంచి నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది అంటే తిన్నా తీరం పడతలే సై టీవీలో సాంగ్ అనమాట. ఓకే. సో అది ఇంకా అదొక మ్యాజికల్ మూమెంట్ అనమాట. అది ఎలా చేంజ్ అయిపోయిందో తెలీదు ఇట్లా. ఓకే. సో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశారు, ఒక సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, ఇంకో ప్రాజెక్ట్ కూడా యాక్సెప్ట్ చేసి కొంచెం నడుస్తుంది. సో మీకంటే ఎట్లాంటి బౌండరీస్ పెట్టుకున్నారు సినిమాల్లో? బౌండరీస్ ఏం లేదండి. అంటే నేను బేసిక్గా నా కంఫర్ట్ లెవెల్ వరకు నేను అంటే నాకు సెపరేట్గా నేను ఇంతవరకే చేయగలుగుతాను, ఇంత చేస్తాను అని ఉంటుంది. సో నాకు అది కంఫర్ట్ అనిపిస్తే నేను చేస్తాను, లేదు డెఫినెట్గా మీరే చేయాలి అలా ఏమైనా వస్తే నేను చెప్తాను, విల్ డిస్కస్ ఒకసారి ఇట్లా ఇంత కంఫర్ట్ అండి ఈ రేంజ్ వరకు, ఇంతవరకు కంఫర్ట్ కాబట్టి నేను ఇంత అయితే చేయగలుగుతాను అని చెప్తాను. వాళ్ళు ఓకే అనుకుంటే ముందుకు ఫార్వర్డ్ వెళ్తాము, లేదంటే అట్లా ఆపేస్తాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లాంటి స్టోరీస్ మీ దగ్గరికి వస్తున్నాయి? బేసిక్గా అండి నేను అన్ని స్టోరీస్ అంటే ఇట్లా లవ్ స్టోరీస్ వస్తాయి, ఫీమేల్ సెంట్రిక్ వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ. సో అట్లా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ అని అవి ఇవన్నీ వస్తున్నాయి. సో వింటున్నాను, బెస్ట్ గా ఉండాలి కదా చేస్తే కొంచెం అట్లా. ఓకే. సో ఫైనల్గా ఈ మూవీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు? కలివి వనం 21 నవంబర్ రోజు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. తప్పకుండా అందరూ మూవీ చూడండి. నేను మొదటి నుంచి చెప్తున్న విషయమే, మీరు అలానే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి ఒక మూవీ ఇప్పుడు వస్తున్న అన్ని మూవీస్తో పాటు ఇలాంటి ఒక మూవీ అనేది జనాల్లోకి రావాలి, మీరు చూడాలి. ఇంతగానం అంటే మేము ఇంత ఎందుకు కష్టపడుతున్నాము అంటే ఈ మూవీని తీసుకురావడానికి ఇంత ట్రై చేయాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ థియేటర్లో ఒక్కసారి మీరు మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నామో, ఇంత ప్రమోషన్స్ చేసుకుంటూ ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అనేది మీకు నవంబర్ 21 థియేటర్స్లో కలివి వన్న మూవీ చూసాకే అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్తోని మూవీ ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. తప్పకుండా అందరూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు అండ్ అందరూ కూడా మూవీ చూడండి, మీ పిల్లలకి చూపించండి. మెయిన్గా వాళ్ళకి ఎన్నో విషయాలు స్కూల్లో కానీ మీరు చెప్తే కానీ అర్థం కానివి ఈ సినిమా చూస్తే అర్థమవుతాయి. సో డెఫినెట్గా ఈ మూవీ చూడండి, ఆదరించండి. అక్షిత, శాన్వి సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ఇద్దరు? ఎందుకంటే ఇందులో మంచి మెసేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, అందరూ ఆదరించండి మూవీని. ఓకే. సో నేచర్ గురించి నీకేం తెలుసు అసలు శాన్వి? ప్రకృతిని ఎలా ప్రేమించాలో అనేది ఈ మూవీలో ఉంటుంది. అవునా? ఈ మూవీ వల్ల ఒక చెట్టుని ఎలా నాటాలి, అది పెరిగి పెద్ద అయినాక ఆ ఒక చెట్టుని మనకే నీడనిస్తుంది. అందుకే చెట్లని ప్రేమించాలి. ఆక్సిజన్ చెట్ల వల్ల వస్తుంది, ఒక వాటర్ కూడా ఈ పక్కన గాలి అంతా చెట్ల వల్లనే వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టుని కంపల్సరీ నాటాలి. నువ్వు నాటావా శాన్వి? నాటా. ఎన్ని చెట్లు నాటావు? 3 చెట్లు నాటా, ఇప్పుడు ఇంకొకటి నాటుతాను. అవునా? ఈ సినిమా తీయక ముందు నాటావా, సినిమా తీస్తున్నప్పుడా? సినిమా తీసాక నాటా. సినిమాలో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అండి, సినిమాలో అయితే కౌంట్ చేయాల్సిన లేదు. మూవీ చేస్తున్నంత వరకు ఇదే పనిలో ఉన్నాం మేము. ఓకే. కానీ ఇంత చిన్న ఏజ్ లో ఎంత బాగా చెప్పింది కదా అసలు నేచర్ గురించి. బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే నేను చెప్తున్నా కదా, అంతకు ముందు వీళ్ళకి నేచర్ గురించి ఏం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మూవీకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ చాలా తెలుసుకున్నారు. పైకి చాలా అంటే మూవీ అవుతున్న రోజులు కూడా వాళ్ళకి డెఫినెట్గా ఒక లెసన్ వాళ్ళకి తెలియకుండానే అది వాళ్ళ మైండ్ లో వెళ్తుంది. ఓకే. అక్షిత, నువ్వు చెట్లు నాటావా? ఎన్ని చెట్లు? 5-10. ఓకే. అంటే సినిమా ఇన్స్పిరేషనా? అవునా? ఓకే. సో నువ్వు వ్యూవర్స్కి ఏం చెప్తావు? కల్వివనం మూవీ నవంబర్ 21 రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీని చూడండి. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఫిలింని చూసామని మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. డెఫినెట్గా మూవీ థియేటర్లో చూసి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మొక్కని చూస్తే చేతులు అయితే దండం పెడతారు. సో ఇలాంటి మూవీ డెఫినెట్గా చూడండి. Right. Wish you good luck to all Thank of you. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.